గుర్తుపెట్టుకో, నీ కుప్పిగంతులు కప్పగంతులు శిఖరం లాంటి కేసీఆర్ గారి మీద నువ్వు మాట్లాడే మాటలు డెఫినెట్గా ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. పాలన మీద దృష్టి పెట్టాలని ప్రజలు కోరుకుంటుంటే నువ్వేమో కేసీఆర్ మీద బీఆర్ఎస్ మీద దృష్టి పెట్టి మా పార్టీని ఏదో దెబ్బతీయాలని అనుకుంటున్నావు. నీ లెక్క రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, కిరణ్ కుమార్ రెడ్డి ఎందరో ఇటువంటి ప్రయత్నాలు చేసి భంగపడ్డారు. ఆ కోవలో నువ్వు కూడా భంగపడతావు. డెఫినెట్గా నీకు భంగపాటు తప్పదని చెప్పి కూడా రేవంత్ రెడ్డిని నేను హెచ్చరిస్తూ ఉన్నా. ఇప్పటికైనా మీరు పద్ధతి మార్చుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇప్పుడు పస్నూరి దయాకర్ గారు మా ఎంపీ, ఆరూరి రమేష్ గారు మా పార్టీలో 2 సార్లు ఎమ్మెల్యే, కడియం శ్రీహరి గారికి మా పార్టీ ఎన్ని పదవులు ఇచ్చిందో మీరే చూసారు. 2014లో నాతో పాటు వారి ఎంపీ, తర్వాత డిప్యూటీ సీఎం 2 సార్లు ఎమ్మెల్యే, మొన్న సిట్టింగ్ ఎమ్మెల్యే రాజయ్య గారిని కూడా కాదని ఈయనకు ఎమ్మెల్యే అవకాశం ఇచ్చారు. తర్వాత వారు కోరితే వారి కోరిక మేరకు వారి బిడ్డకు కావ్య గారికి ఎంపీ టికెట్ కూడా కేసీఆర్ గారు కన్ఫర్మ్ చేశారు. దాని ఫలితంగా కడియం శ్రీహరి గారి కూతురు కావ్య గారి వారి ప్రయత్నాలు, వారి చర్యల వల్ల మేము వరంగల్ జిల్లాలో 3 నాయకుల్ని కోల్పోయినాం. ఒక సిట్టింగ్ ఎంపీ పస్నూరి దయాకర్ గారిని కోల్పోయినాం, మా మాజీ శాసనసభ్యుడు ఆరూరి రమేష్ గారిని కోల్పోయినాం, మా మాజీ శాసనసభ్యుడు మాజీ డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య గారిని కూడా కోల్పోయినాం. మరి ఇంతమందిని కోల్పోయి నీ కుటుంబాన్ని కేసీఆర్ గారు హక్కును చేర్చుకుంటే కడియం శ్రీహరి గారు పార్టీకి లాయల్గా నాయకత్వానికి కమిట్మెంట్తో ఉండాలి కదా. ఆయన చేసిన పనేంది? వీళ్ళందరినీ ఎల్లగొట్టి ఆయన వెళ్ళిపోవడానికి ముందే ప్రణాళిక సిద్ధం చేసుకున్నాడని మా వరంగల్ జిల్లా నాయకులు చెప్తా ఉంటే నిజంగా బాగా అనిపిస్తూ ఉంది. ఆయనను చూస్తే నేను దగ్గరికి వెళ్ళి చూస్తే నాకు బాగా సన్నిహితుడు కడియం శ్రీహరి గారు. తమ్మ అంటున్నాను, నేను కూడా పెద్దన్న లెక్కనే భావిస్తా. మేమంతా కూడా యంగ్స్టర్స్ పాలిటిక్స్లో. వారు కూడా ఎన్టీ రామారావు గారు అవకాశం ఇస్తే వారు కూడా యంగ్స్టర్గా పాలిటిక్స్లోకి వచ్చారు. మాకు ఎట్లయితే కేసీఆర్ గారు అవకాశం ఇస్తే మేము వచ్చినామో, ప్రజాప్రతినిధులు నిలబడ్డాము. వారిని చూస్తే అవకాశవాదమే సిగ్గుతో తలదించుకుంటుంది. ఇప్పుడు వెన్నుపోటుకు, నమ్మక ద్రోహానికి, దగులుబాజీతనానికి నిట్ట నిలువుగా నిదర్శనంగా ఇవాళ కడియం శ్రీహరి గారు నిలబడ్డారు. ఒక పార్టీ నుంచి టికెట్ పొంది ఇంకో పార్టీ అభ్యర్థిగా రాత్రికి రాత్రి మారితే దానికన్నా దిగజారుతనం, సిగ్గులేనితనం ఇంకోటి ఉంటుందా? ఒకసారి నేను వారిని ఆలోచించమని కోరుతా ఉన్నా. నీతివంతమైనటువంటి మాటలు మస్తు చెప్తాడు ఆయన, చాలా నీతివంతమైన మాటలు చెప్తాడు. మరి ఆయన చేస్తున్నటువంటి ఈ పనులేంది, ఈ చర్యలేంది? ఖచ్చితంగా వరంగల్ పార్లమెంటు నియోజకవర్గంలో వారు చేసినటువంటి నమ్మక ద్రోహానికి ఖచ్చితంగా తగిన రీతిలో వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలు డెఫినెట్గా తగిన బుద్ధి గుణపాఠం చెప్తారు. నాకు ఇంకా చాలా మాట్లాడాలని ఉంది, నాకు ఇంకా కడియం శ్రీహరి గారిని చాలా అనాలని ఉంది, కానీ నా సంస్కారం అడ్డం వస్తుంది. ఎందుకంటే 2014 నుంచి చాలా రోజుల పాటు మేము ఎంపీలుగా పనిచేసినాం. మళ్ళీ తను ఇక్కడికి వచ్చిన తర్వాత తను డిప్యూటీ సీఎం అయ్యిండు. మేమంతా కూడా పనిచేసినాం. బాధ అనిపిస్తుంది, నేను బాధ కొద్దీ మాట్లాడుతున్నా. చాలా మాటలు నాకు మాట్లాడచ్చు, అనొచ్చు, అంటా కూడా. రాబోయే రోజుల్లో కూడా అన్ని విషయాలు బయట పెడతాం, అన్ని విషయాలు మాట్లాడతాం. కానీ నిన్న జరిగింది వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గం మీటింగ్. మీరు గమనిస్తే అక్కడ మా కార్యకర్తల జోష్ చూస్తే, మా కార్యకర్తల ఉత్సాహం చూస్తే, మా నాయకుల ఉత్సాహం చూస్తే డెఫినెట్గా వరంగల్లో కడియం శ్రీహరి బిడ్డ కాంగ్రెస్ పార్టీ యొక్క డిపాజిట్ పోవడం ఖాయం. అది కనబడుతూ ఉంది. నిన్న మా కార్యకర్తల జోష్, వాళ్ళ గుండె చప్పుడు నిన్న మా నాయకుల ఉపన్యాసాల్లో బయటకు వచ్చింది. అది మా నాయకులు మాట్లాడితే మా పల్లా రాజేశ్వర రెడ్డిని నేను తిడతాడు, ఇవాళ మా దయాకర్ రావు గారిని తిడతాడు, మా వినయ్ భాస్కర్ గారిని తిడతాడు. నేను ఒకటే మాట అడుగుతా ఉన్నా, అసలు మీకు వీళ్ళను విమర్శించే అర్హత ఉందా? ఒకసారి ఆలోచన చేసుకొని కడియం శ్రీహరి గారు గుండె మీద చేసుకొని ఎన్టీ రామారావుకి వెన్నుపోటు పొడిచిరు, మీరు చంద్రబాబు నాయుడుకి వెన్నుపోటు పొడిచిరు, చివరికి నిన్ను నమ్మి మూలకు పడ్డ నిన్ను పట్టుకొచ్చి ఇన్ని అవకాశాలు ఇచ్చి అందలం ఎక్కిస్తే అన్నా అని పక్కనే ఉండి ఇంత పెద్ద వెన్నుపోటు కేసీఆర్ను పొడిచినావు. ఆత్మవిమర్శ చేసుకున్నావు. నాకు ఇవాళ ఒక తెలుగుదేశం మాజీ నాయకుడు ఇవాళ మా పార్టీలోనే ఉన్నాడు. ఆయన మధ్యాహ్నం ఫోన్ చేసిండు. ఆయన చెప్పిండు, ఆయన బుద్ధి మాకు మొదటి నుంచి ఎరికే, మీకు అర్థం కాలేదు, ఇప్పుడు మీకు అర్థమైందని చెప్పి అంటున్నాడు. అంటే ఆయనతో కలిసి పనిచేసిన సహచరులు కూడా ఆయన బుద్ధి మాకు ఎరికే, ఆయన ఎప్పటికో ఒకప్పటికి ఇట్లా చేస్తాడు, మీరే గమనించలేరు అని. అంటే నేను ఆయనతో చెప్పిన, సారు కూడా ఈయన సంగతి తెలిసే, కాకపోతే రాజకీయ పునరేకీకరణలో భాగంగా అందరిని ఒక్క దగ్గరికి తీసుకొచ్చి రాష్ట్రాన్ని మంచిగా చేద్దామనేటటువంటి ఒక బ్రాడర్ ఫిలాసఫీతో సార్ ఆ రకంగా పోయిండే.
గిట్లా తిన్నింటి వాసాలు లెక్క పెడతారని ఈ సావుదలకు వచ్చిన ఈ రోజులల్లా ఈ చివరి రోజులల్లా కృష్ణారామ అనుకునే ఈ రోజులల్లా కాశీకి పోయే ఈ రోజులల్లా కాంగ్రెస్లోకి పోతారు, మనకు వెన్నుపోటు పొడుస్తారని సార్ కూడా అనుకోలేడే. ఒక రాజకీయ పునరేకీకరణ ప్రక్రియలో భాగంగా అందరిని దగ్గరికి తీసుకొచ్చి ఒక గుల్దస్తా లాగా, ఒక పూల బొకేలాగా తెలంగాణ ప్రభుత్వాన్ని తీర్చిదిద్ది తెలంగాణ సమాజంలో ఏకోన్ముఖమైనటువంటి పరిపాలన, అంతరాలు లేని అవాంతరాలు జరగనటువంటి పాలన ప్రజలకు అందించాలి, సంక్షేమాన్ని అభివృద్ధిని జోడెడ్లలాగా ముందుకు ఉరికించాలని సార్ తపన పడ్డాడు, తాపత్రయపడ్డాడు. ఆ ఉక్కు మనిషి, ఆ బక్కపల్సన్ మనిషి కేవలం రాష్ట్రము ప్రజలు అనే కోణంలోనే ఆలోచించింది తప్ప వీళ్ళు సమయం సందర్భం వస్తే గిట్లనే తట్టపార కింద వారేసి మనకు కూడా వెన్నుపోటు